అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చడం తన జీవితంలో ఎక్కువ బాధ కలిగించిందని అంశంగా పేర్కొన్నారు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాయచోటి ప్రజలకు నష్టం జరుగుతుందనే కన్నీళ్లు వచ్చాయన్నారు. రాయచోటి ప్రజలకు క్షమాపణలు చెబుతున్నారని ప్రకటించారు మండిపల్లి. అయితే పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లా కేంద్రం మార్పు జరిగిందన్నారు. రాయచోటి ప్రజల భవిష్యత్తుకు ఇబ్బంది రాదని సీఎం హామీనిచ్చారన్నారు. ఏడాదిలోగా రాయచోటిని అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. జిల్లాల పునర్విభజనకి సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చర్చ సమయంలో రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లిలో చేరుస్తూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానిపైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత సీఎం పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత ఏదైతే స్టేట్స్లో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి మంత్రి లోకేష్ కూడా ఆయనతో స్వయంగా మాట్లాడారు. అయినా కూడా ఆయన ఆ ప్రాంతవాసిగా ప్రజలకు ఆయన ఆన్సరబుల్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రాయచోటి తీసేసిన తరువాత అంటే నియోజకవర్గంగా జిల్లా కేంద్రంగా మార్చివేయడంతో ఆయన తీవ్రంగా భావోద్వేగానికి లోనైనట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనతోటి మండిపల్లి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గ సమస్య ఏదైతే మీ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మార్చివేయడంతో మీరు చాలా బాధపడ్డారు. కన్నీటి పర్యంతమైన పరిస్థితి, ప్రజలకు మీరు ఆన్సరబుల్ కాబట్టి మీరు కన్నీటి పర్యంతమే. మీరు ఈరోజు మంత్రిగా ఉన్నారు అంటే ఆ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. ఇటు పార్టీ తీసుకున్నటువంటి, పార్టీ అని కాదు గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలకు పాలన దగ్గరగా ఉండాలి అనే విషయంలో అని చెప్తున్నారు. సో దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు జిల్లా హెడ్ క్వార్టర్లు చేసేటప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తారు. దానిలో భాగంగానే ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ వాళ్ళ గురించి చెప్తాను. ఆ రోజు మీరు అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు రాయచోటి భౌగోళికంగా సెంటర్ పాయింట్ అని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగిందే తప్పక ఇంకా వేరేది ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. రెండవది, మదనపల్లి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత రాయచోటి అనేది ఒక పక్కలే మిగిలిపోవడంతో ఈరోజు ఏవైతే 3 జిల్లాలుగా ఉన్న పూర్వపు అంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే అన్నమయ్య జిల్లా మిగిలిపోతుందో దాంట్లో కోడూరు రాజంపేట అనేవాళ్ళు ససేమిరా మేము రాయచోటితో ఉండలేము, మేము తిరుపతిలో కలుస్తామని కోడూరు వాళ్ళు, మాకు రాయచోటికి ఇవ్వకంటే మాకు ఇవ్వండి జిల్లాని ఇన్ని రోజులు ధర్నాలు చేసిన వాళ్ళు రాజంపేట వాసులు కూడా మేము కడపలో కలపండి అంటున్నారు. కాబట్టి ఇది విచిత్రమైన సమస్య ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఈ జటిలమైన సమస్య గురించి గత 3 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రాధాయపడుతూనే ఉన్నా. దానికి ఏ సాక్ష్యాలు కావాలో నేను చూపించేదానికి సిద్ధంగా ఉన్నా. కేవలం పదవి కోసమో ఈ పదవిని నిలుపుకునేదానికో రాజకీయం చేసింటే ఈ పరిస్థితికి వచ్చేది కాదు. ముఖ్యంగా అంతిమ నిర్ణేతలు ప్రజలు. మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది ప్రజలే కాబట్టి వాళ్ళకి నేను ఆన్సరబుల్. అంతేగాని నేను ప్రతిపక్షాలకు ఇంకొకరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను చిత్తశుద్ధిగా మా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. నా మంత్రి పదవే ఒక సమస్య అయినప్పుడు దాన్ని కూడా నేను వదులుకుంటానని కూడా మా ముఖ్యమంత్రి గారికి అలాగే మా సహచర మంత్రి వాళ్ళకి చెప్పడం జరిగింది. అక్కడున్న ఈక్వేషన్స్లో మారింది. ఇప్పటికి కూడా నేను ఒకటే చెప్తున్నా, రాయచోటి అభివృద్ధి, రాయచోటి ప్రాంత ప్రజలే నాకు ముఖ్యము. ఏ దానికైనా చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. రేపు రాబోయే కాలంలో కూడా జిల్లా కేంద్రంగా ఉంటే ఏ విధమైన అభివృద్ధి రాయచోటిలో జరుగుతుందో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆ ధైర్యం నాకుంది. అలాగే ఈరోజు నా మీద మాట్లాడుతున్న వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఒక మనిషిని ఇలా మాట్లాడడం ఎంత మటుకు సముచితం మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు 5 ఏళ్ళు పరిపాలన చేసినారు. ఆ రోజు రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఈరోజు ఎన్ని జిల్లాలు అయినాయి, మీకు ప్రతి ఒక్క నియోజకవర్గం అవసరము. మీరు ఒక ప్రాంతానికే కట్టుబడి ఉంటారా, ఒక ప్రాంతం కోసమే మాట్లాడే శక్తి మీ లీడర్కి పైన ఉంటుందని చెప్తున్నా. అలాంటప్పుడు దయచేసి ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాల్లో పాల్పంచుకునేదానికి లేకపోతే దీన్ని కాంపెన్సేట్ చేసేదానికి ఏదన్నా సలహాలు సూచనలు ఇస్తే ఈ ప్రభుత్వము నేను పనిచేస్తానే తప్పక వ్యక్తిగత కక్షలతో రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టి ధర్నాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఎవరైనా ఏమైనా చేయొచ్చు. నేనైతే ఒకటే చెప్తున్నా, మా ప్రజల కోసం నేను పనిచేస్తాను. ఖచ్చితంగా రాయచోటిని ఒక మోడల్ నియోజకవర్గంగా చేసేదానికి సిద్ధంగా ఉన్నా. రాయచోటి నియోజకవర్గం అనేది విడిపోతే నేను రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించి
ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఒక వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు, అనేక విధాలుగా మీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. నిజంగా అంటే ప్రజల నుంచి మీరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారమే ముందుకు వెళ్తానని సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి. సో సీఎం గారు ఏం హామీ ఇచ్చారు, అలాగే ఏంటి నెక్స్ట్ స్టెప్? నేను ఒకటే దీన్ని క్లారిటీగా చెప్తున్నా అండి. ఫస్ట్ థింగ్, సీఎం గారి గురించి అడిగారు. సీఎం గారు నేను అడక్కముందే ఒకటే చెప్పారు, మంత్రివర్గ సహచరుల మధ్యలోనే అందరికీ న్యాయం చేయలేం, మ్యాక్సిమం మంచి జరగాలని ట్రై చేశాం, ఇది చేయి దాటిపోయిందని చెప్పడంతో ఆయన నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. రాయచోటికి సంబంధించి ఏదైతే అభివృద్ధిలో భాగంగా మెడికల్ కాలేజీని తీసుకొని వస్తామని చెప్పారు. దాని మీద సానుకూలంగా ఉన్నట్టు నాకు అర్థమవుతా ఉంది. రేపు ఇండస్ట్రియలైజేషన్ కింద రాయచోటిని ముందుకు తీసుకొని పోతామని చెప్పారు. అలాగే ఈ పరిణామాల కంటే ముందే రాయచోటికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో, అలాగే రాయచోట్లో ఏదైతే డ్రింకింగ్ వాటర్ కావాల్సిందో 6 మండలాలకు మున్సిపాలిటీకి సంబంధించి జల్ జీవన్ మిషన్ ఒకటి, అమృత్ కింద అన్నీ చేర్చాం. ఆ పనులు కూడా మొదలుపెట్టాం. ఇలాంటి విషయాల్లో చిత్తశుద్ధిగా ముఖ్యమంత్రి గారు నేనున్నాను. ఈరోజు ఏదో చిన్న పొరపాటు అయిందని చెప్పి అన్నిటికీ మేము తప్పుడోళ్ళమంటే నేను ఒప్పుకోను. అలాగే నేను వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, మీరు వ్యక్తిగత విమర్శలు మానండి. మీరు తప్పు నా మీద చూపించకముందే నేనే ఒప్పుకున్నాను. నేనేదో నా మంత్రి పదవి కోసమో నా కుటుంబానికి అన్యాయం జరిగిపోయిందని కన్నీళ్ళు పెట్టలేదు. నేను నా ప్రాంత ప్రజల కోసం వారు నా మీద పెట్టుకునే నమ్మకం, నేను ఒక హోదాలో ఉండి కూడా ఇది ఎందుకు పోలేనని ఎమోషన్గా ఫీల్ కావడం తప్ప ఇంకా దీంట్లో ఏది లేదు. ప్రజలకు అంటే మీ రాయచోటి ప్రజలకు ఏం వివరణ ఇవ్వాలనుకుంటున్నారు? కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారా స్వయంగా, లేకపోతే ఏదైనా ఒక సమావేశం లాంటిది పెట్టి జరిగిన విషయాలన్నీ వాళ్ళకి తెలియపరిచే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు మా నియోజకవర్గానికి సంబంధించి ఆయన నా మీద మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా, ఆయన గెలిచింది జగన్మోహన్ రెడ్డి భిక్షంతో గెలిచాడు. ఆయన ఈ రోజుటికి కూడా రాయచోట్లో ఓట్లు ఉండేది వైసీపీకి మాత్రమే. రాంప్రసాద్ రెడ్డి అలా గెలవలేదు. నా సొంతంగా నేనేదో నిరూపించుకొని మీరు గొప్పగా చెప్పుకుంటే రాయచోటి నియోజకవర్గం నుంచే నేను గెలవడం జరిగింది. మీకెంత రాయచోటి నియోజకవర్గం చిత్తశుద్ధి ఉందో, రాయచోటి పట్టణం మీద ఉందో మాకు అంతే ఉంది. ఇది 5వ పర్యాయం మా కుటుంబం నుంచి మేము ఇక్కడ శాసనసభ్యుడిగా నిలబడ్డాం. మా కుటుంబం, మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ, నేను ఈరోజు ఎలక్ట్ అయినాను. అలాగే రాయచోటికి పోవాలనుకుంటే నన్ను ఆపేవాడు ఎవడూ లేడు. ఈ రోజుకి కూడా వందలాది మంది కార్యకర్తలు, వందలాది మంది ఎడ్యుకేషనలిస్టులు, కాలేజ్ ఇన్స్టిట్యూట్స్, లాయర్లు, డాక్టర్లు, వందలాది మంది మనోధైర్యం కోల్పోవద్దండి. మీరుంటేనే మాకు నమ్మకం. ఇంకా ప్రభుత్వం 3.5 సంవత్సరం ఉంది. జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది. ఇంకోసారి కూడా తెలుగుదేశం పార్టీ వస్తుంది. రాయచోటిని మెండుగా అభివృద్ధి చేసుకోమని చెప్తున్నారు తప్పగా నన్ను ఎవరు బెదిరించేవాళ్ళు లేడు. ఇట్లాంటి తాటాకి సప్పుళ్ళకి నేను భయపడేవాడినే కాదు. ఏదన్నా ఉంటే ఎమోషనల్గా ఫీల్ కావడం ప్రతి ఒక్క మనిషికి, చీము నెత్తరుండేవానికి అది కామన్. కాబట్టి అదొక ఫేజ్లో అయినాం తప్పక ప్రతి ఒక్క దానికి భయపడి వైసీపీకి మెడలు ఉంచి పనిచేసే పరిస్థితులు నేను ఎప్పుడు ఉండను. నేను ఏదైనా చిన్నగానే తీసుకుంటాను. బట్ ఈ ఇష్యూను ఎందుకంటే ఇంత గట్టిగా తీసుకున్నామంటే దీంట్లో ఎక్కడో వెంట్రుక వాసంత మాది కూడా తప్పు ఉంది అనిపించింది కాబట్టి వి ఫెయిల్ దిస్. అంటే నిన్న మీరు ఓట్లు వేశారు సార్, ప్రజలు గెలిచారు, మంత్రి కూడా అయిపోయారు. సో అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే వేరే మీరు చెప్పినటువంటి సోకాల్ మనుషుల విషయంలో తీసుకుంటే ఎన్ని అన్యాయాలు జరిగినా కూడా పర్లేదు, మేమేం చేయలేదు, వాళ్ళ వల్లే చేసామని చెప్పుకొని వెళ్తున్నారు. కానీ మీరు ఒక మంత్రి స్టేజ్లో ఉండి క్యాబినెట్ జరుగుతుండగా మీకు పదవి ఇచ్చిన వ్యక్తినే నాకు ఇది నచ్చలేదు అంటూ కన్నీటి పర్యంతమై బయటికి రావడం అంటే ఏంటి ఆ ఎమోషన్ తీసుకోవడానికి కారణం? అంటే నేను మంత్రిగా పదవి చేపట్టి 18 నెలలు అయింది. ఎన్నో ఒడిదొడుకులు చూసా. ఈ 18 నెలల్లో మీడియాలో ఎన్నో వార్తలు వచ్చినాయి. కరప్షన్ల మీద వచ్చింటాయి. ఇది ఏ ఇష్యూలో నేను చెల్లించలేదు. ఎందుకంటే ఏ ఇష్యూ అయినా ఒక ఎందరికి ఎఫెక్ట్ అవుతుందని చూస్తాం. ఇప్పుడు నా పర్సనల్గా నాకు ఏదైనా డ్యామేజ్ జరిగితే నా కుటుంబము, నా వెనక ఉంటుండే 100 కుటుంబాలకు ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఈ విషయంలో స్పెసిఫిక్గా ఇంతగా మేము ఫీల్ అవుతున్నామంటే నేను కూడా మా మంత్రివర్గ సభ్యులు ఫీల్ అయినారు. మా ముఖ్యమంత్రి గారు హీ హిమ్సెల్ఫ్ ఒక 10 సార్లు చెప్పారు దీన్ని నేను కాంపెన్సేట్ చేసి చెప్తా అన్నాడు. ఎందుకంటే రాయచోట్లో 2,70,000 ఓటర్లు ఉన్నారు, 5 లక్షల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరికీ మనం న్యాయం చేయాలని దృఢ నిశ్చయంతో ఉండారు కాబట్టి ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లాగా తడిగుడ్డతో గొంతు కోయడం
ఈ ఈ పార్టీ సంస్కృతి కాదు. ఇంకోటి కూడా అండి, ఏడుపు విషయంలో నానా యాగి చేస్తాను. నేను ఒకటే చెప్తాను, ఈరోజు ఎవరెవరు నా మీద సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన వాళ్ళు వీళ్ళు ఇంకా డ్రాయర్లు కట్టినప్పుడే నేను రాజశేఖర రెడ్డి కుటుంబంతో పనిచేసిన అనుభవం. 4 పర్యాయాలు మేము రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్నాం, వాళ్ళకు అన్ని విషయాల్లో సహకరించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రిగా చనిపోతే ఈ రోజన్నా క్యాబినెట్లో 5 నిమిషాలు కంటిన్యూలు పెట్టాం. ఆ రోజు 10 రోజులు నిద్రాహారాలు మాని కంటితడి పెట్టడం జరిగింది, రోధించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మేము వెనక ఉంటున్నాం. అంటే ఎప్పుడు ఏ ఎమోషన్ మూమెంట్ను లీనియన్స్గా తీసుకోవడం ఏ పార్టీకి మంచిది కాదు. అది నేను చెప్తున్న హితబోధ అంతే. ఎందుకంటే ఏదో ఒక మనిషి ఏడ్చినాడో బాధపడినాడంటే దాని గురించి మీడియా ఉంది, పెన్నులు ఉన్నాయని రాయడం విషయం కాదు. ఎందుకు ఈ సంఘటన ఎందుకు జరిగింది నేను చెప్తున్నా కదా, ఈరోజు చిత్తశుద్ధిగా చెప్తున్నా. ఈరోజు నా ఈ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగింది, నేను ఎంత ఏడ్చానో దానికి 1,00,000 రెట్లు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఏడ్చాను. అది ఒప్పుకుంటున్నాను నేను. ఇలాంటి ఏదన్నా ధర్మంగా పోరాడండి, అంతే తప్పక ఎదుటోళ్ళ మీద బురజల్లడం మీద ఒక మంత్రిని గబ్బు పట్టించడము, ఈ విషయాన్ని రాష్ట్రానికి అంతా అంపజేయడము, చంద్రబాబు నాయుడు గారు మాట తప్పే వ్యక్తి అన్నము, రాంప్రసాద్ రెడ్డి తాకట్టు పెట్టాడన్నము, ఇన్ని ట్యాగులు, ఇన్ని యాష్ లైన్స్ ఇవన్నీ అవసరం లేదు, ట్యాగ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మొత్తంగా ఏదైతే తన భావోద్వేగానికి గురవడానికి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏవైతే వస్తున్నాయో, నా ప్రజలకు, నా నియోజకవర్గానికి ఏదైతే అన్యాయం జరిగింది, కాకపోతే సీఎం గారు నాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది, ఆ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో, ఆ రాయచోటి అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తాము, అన్నింటినీ కాంపన్సేట్ చేయాల్సి వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మిగిలిన అన్ని నియోజకవర్గాలతో కలుపుకుని ఉన్నటువంటి సమస్య కాబట్టి ఎవరో ఒకరికి అన్యాయం జరగక తప్పదు, అది నాకు జరిగింది. అందుకనే నేను అంతగా బాధపడడానికి కారణం, నేను ఒక మనిషిగా, అంటే నా ప్రజలకు, నన్ను గెలిపించిన ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయానే అనే ఒక బాధతోనే నేను అంతగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది తప్ప తాటాకు చప్పుళ్లకు భయపడాల్సిన అవసరం లేదని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి ఐ న్యూస్, విజయవాడ.